తెలుగులోనే కాదు, గల్ఫ్, రైట్ ఫ్రమ్ గల్ఫ్ టు ఇప్పటి వరకు మీ జర్నీలో తమిళ్లో ఎంట్రీ ఇచ్చారు, అవును, హిందీలో ఎంట్రీ ఇచ్చారు, అవును, కన్నడలో ఎంట్రీ ఇచ్చారు. బట్ అదే మీ క్యారెక్టర్ పరంగా చూసుకున్నా మీ కృషిలోపం అయితే ఏదీ లేదు. 100% మీకు ఇచ్చిన క్యారెక్టర్లకి మీరు న్యాయం చేస్తూనే వచ్చారు. అవును, అవును. బట్ ఏదో అదృష్ట శక్తి అడ్డుపడుతుంది. సో ఈ సంక్రాంతితో అంటే ఈ కొత్త సంవత్సరంలో సో డెఫినెట్గా ఆ అదృష్టం అనేది మీతో పాటు కలిసి వస్తుందని నమ్మొచ్చా? తెలీదండి, నేను నమ్మాలనుకున్నా. అంటే డెఫినెట్లీ సినిమా హిట్ అవ్వాలి. దీంతో పాటు చాలా సినిమాలు ఉన్నాయి యాక్చువల్లీ. అందరు సినిమాలు హిట్ అవ్వాలి, అందరికీ మంచి ఇది రావాలి. అలాగే పోటీలో సినిమా రావటం అనే దాన్ని ఎలా చూస్తారు? అంటే అంటే నేను ఎప్పుడు దాకా నేను నేను జనరల్ నేను ఎప్పుడు నేను యాక్ట్రెస్ అనుకోను. అంటే అది ఎప్పుడు నాకు తలకి రాలేదు, ఎప్పుడు, నెవర్ టిల్ టుడే ఆర్ ఎవర్. సో నాకు ఎప్పుడైనా వెన్ సడన్లీ ఓకే సినిమా రిలీజ్ సో నేను ఎప్పుడు సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత నాకు అక్కడే అంటే సినిమా షూట్ అయిపోగానే ఐ డిస్కనెక్ట్ దెన్ అండ్ దేర్ అయిపోతుంది. సో నాకు ఎప్పుడు ఇది ఎమోషనల్గా అట్లా ఎప్పుడు ఎస్ ఆ వన్ డే ఉంటుంది, అరే ఈ క్యారెక్టర్ నా నుంచి ఇప్పుడు వెళ్ళిపోతుందా అనే ఫీలింగ్ ఉంటుంది. దాని తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ హిట్ దీని మీద రిలీజ్ దీని మీద ఐ నెవర్ రియలీ పుట్ మై హెడ్ ఇన్ టు ఇట్, ఎప్పుడు పెట్టలేదు. సో సమ్వేర్ దట్స్ వై ఐమ్ లిటిల్ సేన్. లేకపోతే యుల్ బీ టూ స్ట్రెస్డ్ ఆర్ వాట్ ఎవర్. బట్ డెఫినెట్లీ ఆ నర్వస్నెస్ ఉంది నాకు కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ రిలీజ్ బికాస్ సో మెనీ ఫిలిమ్స్ రిలీజింగ్. అండ్ బట్ ఐ విష్ అన్ని సినిమాలు అందరివి ఆడేస్తే బాగుంటుంది. నేను పర్టికులర్గా అదృష్టం అని ఎందుకన్నానంటే ఈ ప్రమేయం లేకుండా కూడా కాంట్రవర్సీల్లోకి వెళ్ళాల్సి వచ్చింది. అవును, అవును. సో సినిమాలు లేకపోయినా కూడా మీరు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంటూనే వచ్చారు కదా. అలా ఉండటం అనేది ఒక విధంగా బాధాకరమే. సో మీకు ఎలా అనిపించింది అలా? నాకు కూడా తెలీదు. నేను హ్యూమన్ బీయింగే, నేను ఆడపిల్లనే. సో ఎలా డీల్ చేయాలి, నాకు యంగ్ తొందరలోనే బ్యాక్లాష్ చాలా వచ్చింది. ఇట్స్ ఓకే, అంటే నేను అప్పుడు ఎలా తీసుకోవాలో నాకు తెలియలేదు. బట్ ఐ డెల్ట్ ఇట్, నేను డీల్ చేశాను. ఐ డెల్ట్ ఇట్. ఐ వాజ్ లైక్ ఇట్స్ ఓకే, ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద కెరియర్. అప్స్ అండ్ డౌన్స్ అందరికీ వస్తాయి, అందరు యాక్టర్స్కి వస్తాయి. సో ఎట్ ద సేమ్ టైమ్ ఓకే ఇట్ కేమ్ టు మీ ఆల్సో, ఎలా డీల్ చేద్దాం. ఇందులో నిజాలు పక్కన పెట్టేసాయండి. ముందు సెలబ్రిటీ అనేది ఒక విధంగా చెప్పాలంటే ఆ సెలబ్రిటీ హోదా అనేది. అవునండి, అదే ఇందాక మీకు చెప్పాను కదా. సో నాకు ఇన్ పర్సనే నేను ఎప్పుడు నేను యాక్టర్ అనుకోను. సో నేను చాలా మందితో అలా నార్మల్గానే బీట్ మై ఫ్రెండ్స్ ఆర్ మై ఎనీబడి అందరితో చాలా అందరూ అంటారు డింపుల్ నువ్వు అసలు యాక్ట్రెస్లానే బిహేవ్ చేయవు అనేసి. ఫర్ మీ దట్ ఈస్ సంథింగ్ ఐ విల్ ఆల్వేస్ రిమైన్ ద సేమ్. సో మీరు అన్నట్టు నాకు అర్థం కాలేదు ఎవ్రీ అంటే మనకి ప్రోస్ అండ్ కోన్స్ ఉంటాయి కదా ప్రతి కెరీర్లో. సో ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్, దట్స్ ఆల్. యా. సో ఆ హోదా అనే దానివల్లే ఆ వివాదాల్లోకి లాగబడ్డానని ఎప్పుడన్నా అనిపించిద్దా? అవునండి, డెఫినెట్గా అనిపించింది, డెఫినెట్గా. బికాస్ ఇప్పుడు ఇమాజిన్ నేను జనరలీ ఇఫ్ ఐ వాజ్ అ వెరీ కామన్ మ్యాన్ people would have not bothered. సో జస్ట్ మనకి డింపుల్ హయాతి ఆ హెడ్లైన్స్ కావాలి అంతే. సో ఇట్స్ ఓకే. యా. సో అలా హెడ్లైన్స్లోకి మీ ప్రమేయం లేకుండా వచ్చినప్పుడు బాధ కలుగుతుంది ఎవరికైనా, మీకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ. సో దాని నుంచి ఓవర్కమ్ అవడానికి ఏం చేసేవాళ్ళు? లక్కీలీ ఐ హ్యావ్ అ మంచి ఫ్యామిలీ సపోర్ట్ ఉండిందండి. బికాజ్ నా చుట్టుపక్కన అంటే నాకున్న 2-3 ఫ్రెండ్స్ వాట్ ఎవర్ అందరికీ నేను ఏంటో తెలుసు, ఎలానో తెలుసు, ఏంటో ఏం జరిగిందో అందరికీ తెలుసు. సో వాళ్ళందరూ అంటే ఈవెన్ నాతో పనిచేసే స్టాఫ్ కూడా నా హెల్ప్ కూడా అందరికీ తెలుసు. వాళ్ళందరూ షాక్ అయిపోయారు బేసిక్ ఇలాంటివి చూసి. మేడం మేము ఇది చేస్తాం అది చేస్తాం. ఐ సెడ్ ఇట్స్ ఓకే, అంటే ఇంకా మన చేతిలో లేదు కదా, వాట్ కెన్ వీ డూ. సో నేను అనుకుంటే మామూలుగా వచ్చి మాట్లాడుండొచ్చు. బట్ ఐ డెంట్ వాంట్ టు దానికి వెయిట్ ఇవ్వాల్సిన అవసరం అనిపించింది. యా. సో దానికి అనవసరంగా నేను వాల్యూ ఇచ్చినట్టు అయింది. అందుకే నేను చాలా విషయాలు ఇగ్నోర్ చేస్తున్నాను.
లేకపోతే ఐ వుడెంట్ బి సిట్టింగ్ హియర్, సింపుల్. అంటే జనరల్గా ఇలా ఎలా ఉంటాయి అంటే ఇలాంటివి వచ్చినప్పుడు ఒక రోజు గుర్తుంటుంది, రేపు ఇంకొకటి పెద్దది వచ్చింది అనుకోండి ఇది మర్చిపోతుంది. అంతేనండి, అంతే. యా బట్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అనేది కామన్. బట్ వేరే ఇండస్ట్రీ వైపు నుంచి ఈ వివాదాల్లో మీకు అండగా నిలిచింది ఎవరు? చాలామంది ఉన్నారండి. అంటే నాకు చాలామంది ప్రొడ్యూసర్స్ కానీ పీపుల్ మీడియా నుంచి అందరు కాల్ చేశారు, డింపుల్ యువర్ బ్రేవ్ ఎనఫ్, వీ నో యూ అని చాలామంది చేసి చెప్పారు. అలాగే బీట్ రవితేజ గారు, బీట్ హరిశంకర్ గారు, బీట్ సో మెనీ అదర్ ప్రొడ్యూసర్స్, సుధాకర్ గారు, ఎవ్రీబడి, దే ఆల్ నో మీ ఇన్ జనరల్. సో వాళ్ళందరూ అంటే బీన్ హియర్ ఫర్ అ వైల్, సో దే వర్ ఓన్లీ సర్ప్రైజ్డ్ యూజువల్గా. సో అంటే యా కొన్ని రూమర్స్, కొన్ని నిజాలు, ఇవన్నీ ఇట్స్ ఓకే.